ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో విపక్షాలు అనుసరిస్తున్న వైఖరిపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. సభకు బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ రావడం లేదని కామెంట్ చేశారు. బీఆర్ఎస్ ఎల్పీ సెక్రటరీ కూడా లేడన్న ఆయన సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత సైతం రావడం లేదన్నారు. హరీష్ రావు కేవలం ఎమ్మెల్యే మాత్రమేనని, ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కూడా కాదంటూ మంత్రి వ్యాఖ్యానించారు. గులాబీ ఎమ్మెల్యేలకు తరచూ మైక్ ఇవ్వలేమన్నారు. శాసనసభ మంత్రి ఛాంబర్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్చాట్ నిర్వహించారు. జగదీశ్వర్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. జగదీశ్వర్ రెడ్డి ఏడ్చింది రైతులపై ప్రేమతో కాదని, పాత కేసులు గుర్తొచ్చి ఆయన ఏడ్చినట్లు ఉన్నాడంటూ సెటైర్లు వేశారు. గతంలోని మర్డర్ కేసులో జగదీష్ రెడ్డి A3, A6, A7 నిందితుడుగా ఉన్నారని గుర్తు చేశారు. అంతేకాదు జగదీష్ రెడ్డి తండ్రి కూడా ఓ మర్డర్ కేసులో ఉన్నారని కోమటిరెడ్డి తెలియజేశారు. మర్డర్ కేసులు ఎక్కడ ఓపెన్ చేస్తారో అని ఏడ్చినట్లు ఉందని వ్యాఖ్యానించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ రైల్వేల సమగ్ర అభివృద్ధికి